హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానుల అంశంపై రగులుతున్నటువంటి రాజధాని రగడ దాదాపుగా సంవత్సరం కంప్లీట్ చేసుకుంటుంది. 1 ఇయర్గా రైతులు ధర్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అయితే చీమగుట్టినట్టు కూడా కనిపించట్లేదు. అసలు ఎందుకు ప్రభుత్వం ఒంటెద్దు పోకడ నటిస్తుంది? రైతులకి న్యాయం చేయాలనే దిశగా కానీ అసలు ఆ ప్రాంత రైతులు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళ ధర్నాలు విరమింపజేసి వాళ్ళకి కావాల్సిన హామీలు ఇచ్చే దిశగా కానీ ప్రభుత్వం ఎందుకు అడుగులు వేయటం లేదు? ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు మనతో ఉన్నారు. రజనీ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రజనీ గారు. సో 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంటున్నటువంటి రాజధాని రైతుల ధర్నాకి సంబంధించి ఏం చెప్తారు? ఇంతకాలంగా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? నమస్తే అండి. ముఖ్యంగా రైతుల గురించి చెప్పాలంటే ఫస్ట్ మాట, భారతదేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది. తర్వాత రైతు లేనిదే రాజ్యం లేదు. ఇవన్నీ ఒక సిద్ధాంతాలు, ఒక నానుడిగా మిగిలిపోయాయి. ఈరోజు మీరు చూస్తే కొన్ని సినిమాల్లో ప్రత్యేకించి రైతులనే ఉద్దేశించి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికడుతూ, రైతు సమస్యలను పట్టించుకుంటూ, రైతుకి ఏదో మేలు చేయాలనే ఆప్యాయతతో తీసిన ప్రతి సినిమా కొన్ని వేల కోట్లు ఆర్జిస్తుంది, కొన్ని వందల లక్షల మంది చూస్తున్నారు. సో అంటే ప్రతి ఒక్క వ్యక్తి రైతు బాధని అర్థం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులుగానో లేకపోతే ఒక కోటీశ్వరులు అనే రైతులుగానో ఇప్పుడు ఇవాళ కాలంలో పిలువబడుతున్నారు. ఇదే రైతులు మీరు ఒక 5 సంవత్సరాల క్రితమో 6 సంవత్సరాల క్రితమో అంటే ఈ రాజధాని రాకముందు ఇదే అమరావతి గట్టు మీదకి వచ్చి ఉంటాయి. ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు 3 పంటలు పండే ఈ భూమిలో ఒక పేద రైతులుగానే కనిపించేవాళ్ళు. ఈరోజు ఇక్కడికి రాజధాని వస్తుంది అంటే ఫస్ట్ అబ్జెక్షన్ చేసిన పర్సన్స్ ఈ అమరావతి రైతులు. మీరు చూసుంటే హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ, ఇన్ని రకాల కమిటీలు వేశారు. ఏది రాజధాని నిర్ధారించడం కోసం ఒక కర్నూలా, ఒక అమరావతి డిసైడ్ చేయాలా, లేకపోతే ఒక దొనకొండ డిసైడ్ చేయాలా, లేకపోతే ఇంకొక కొన్ని ప్రదేశాలని ఇదే రాజధానిగా ఉంటే బాగుంటుందని ఎంక్వైరీ చేశారు. చేస్తే వర్షాధారమైన పంటలు అన్ని ఏరియాలు అంటే వర్షం పడితేనే ఆ పంట పండుతుంది. అంటే సుమారుగా అనంతపురం జిల్లా కానీ కొన్ని ప్రత్యేకమైన ఏరియాల్లో నదీ పరివాహక ప్రాంతాలు ఉండవు. ఇప్పుడు గోదావరి జిల్లా చూడండి, నిరంతరం పచ్చగా కనపడుతుంది. కృష్ణా జిల్లా చూడండి, నిరంతరం 3 పంటలు పండుతుందంటే అక్కడ ఒక క్రిమిసంహారక మందుల వల్ల కాదు, అక్కడ ఒక నదీ పరివాహక ప్రాంతం, ఒక ఒండ్రు భూమి, ఒక సారవంతమైన భూమి వల్ల. ఈ 3 పంటలు పండే భూమిని రైతులు ఇవ్వడం దగ్గర నుంచి అబ్జెక్షన్ చేసుకుంటూ వచ్చారు. మీరు చూసుంటే ఎన్నో పార్టీలు అక్కడ తిరుగుతూ ఉండేవి ఎలక్షన్ టైంలో. ఇదే పవన్ కళ్యాణ్ గారు పేద రైతులు భూమిని ఇవ్వనంటే మీరు ఎలా దబాయించి లాక్కుంటారు? అది కరెక్ట్ కాదు. వాళ్ళేవో కొన్ని రూల్స్ చెప్తున్నారు, అవన్నీ మీరు అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ కోరికలు మీరు తీర్చినప్పుడే వాళ్ళ భూములు మీకు ఇస్తారంట. సో పేదల పక్కన నేను నుంచుంటానని ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ధర్నా పాయింట్లో రైతుల రాజధాని రైతుల వైపు నుంచి కూర్చొని మాట్లాడారు. సో అంటే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు. మీరు ఈరోజు కోటీశ్వరులైన రైతులు కోట్లు గడిస్తున్నారు అంటే ఆ రోజు వద్దన్నారు వాళ్ళు మాకు ఇవ్వమంటే ఇష్టం లేదే అన్నారు. మాకొద్దు, మా కోట్లు వద్దు, 3 పంటలు పండించుకుంటాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో ఒక పాట ఉంటుంది, ఏంటంటే నమ్మద్దు రన్నో నాయకులని నమ్మిన వాళ్ళని గుమ్మాన్ని గురిదీస్తారని. ఈ రోజు ఏం జరిగింది? పేద రైతులుగా ఉండే ఆ 3 పంటలు పండే రైతులు ఒకప్పుడు నిజంగానే పేద రైతులు, ఈరోజు కోట్లు వచ్చినాయి కానీ ఒకప్పుడు నిజంగానే పేద రైతులు. ఈరోజు ఒక ప్రభుత్వాన్ని నమ్మి, అది ఏ ప్రభుత్వమైనా కానీ ఒక ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని కడతానంటే 3 పంటలు పండే భూమిని, దుక్కి దున్నే భూమిని ఇచ్చేసి ఈరోజు ఏ పని చేయాలో తెలియక పొలం గట్లు కాడ అంటే ఇక్కడ ఒక మా పొలం ఉండేది అని చెప్పి మీకు కరకట్ట వైపు ఎంతో మంది రైతులు గట్టు మీద కూర్చునే వాళ్ళు ఉంటారు. ఏంటి తాత ఇక్కడ కూర్చున్నావు అంటే అదిగో ఆ కంచుపు మేరలో మా పొలం ఉండేదమ్మా 5 ఎకరాలు, ఇదిగో ఈ పక్కన మా తమ్ముడిది ఉండేది ఒక 10 ఎకరాలని. ఇప్పుడు అక్కడ ఏమున్నాయండి? సిమెంట్ రోడ్లు, ఘాట్ రోడ్లు, బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళకి ఏ పని చేయాలో తెలియదు. వాళ్ళ చేతుల నుంచి నిస్సహాయంగా భూమి లాక్కున్నారు. ఆ రోజు రాజధాని కడతానన్నారు. ఆ ఒక్క నమ్మకం మీద రైతులు ఆ భూమిని ఇస్తానని ఒప్పుకున్నారు. కానీ ఇచ్చేటప్పుడు మా అమరావతి రైతులు ఒక తెలివిగల రైతుగా భావించి ఈ రూల్స్ చేస్తేనే, అంటే ఈ పని చేస్తేనే మేము మా భూమిని ఇస్తాం, ఇంత డెవలప్మెంట్ చేస్తేనే మా భూమిని ఇస్తామన్నారు. అప్పుడు ఏం జరిగింది? సో దాని ద్వారా హైకోర్టు ఇక్కడికే వస్తుంది, అసెంబ్లీ ఇక్కడికే వస్తుంది, శాసనసభలు, మండలి అన్నీ ఇక్కడికే వస్తాయి. ఇక్కడ ఇన్ని వేల కోట్ల భూమి మేము తీసుకుంటున్నాం కాబట్టి ఒక హైటెక్ సిటీని మరపిస్తాం. మీ పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, అమెరికాలో లక్షలు సంపాదిస్తున్నారు, ఇక అక్కర్లేదు.
ఇక అమరావతికి వచ్చేయమనండి, ఇక్కడ కొన్ని వేల కంపెనీలు వచ్చేస్తాయి, కొన్ని లక్షల జీతాలు ఇస్తాయి. ఇక మీ పిల్లలు ఎక్కడో ఉండి మీరు బాధపడాల్సిన పని లేదు, హైదరాబాద్ బెంగళూరులో ఉద్యోగాలు చేసిన పని లేదు. అమరావతి మన హైటెక్ సిటీని మించిపోద్ది, అక్కడ కట్టింది నేనే, ఇక్కడ కట్టబోయేది నేనే అనే ఒక నమ్మకంతో 33,000 ఎకరాలు ఒక ప్రభుత్వాన్ని, ఒక వ్యక్తిని నమ్మించినాయి. ఎందుకు ఆ వ్యక్తిని నమ్మింది మీరు గమనించండి. అదే హైదరాబాద్ని హైటెక్ సిటీగా ఎన్ని సంవత్సరాలు ఆయన దగ్గర నుండి డెవలప్ చేశాడు. ఎన్ని రాష్ట్రాలు దాటి ఒక వ్యక్తి దేశాలు పోయి ఆ కంపెనీలు ఈ కంపెనీకి వచ్చి మీరు అమరావతి రాజధాని అనగానే మాకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చారు, హైకోర్టుకు సంబంధించి పునరాలోచన చేయడానికో లేకపోతే శంకుస్థాపన చేయడానికో. అసెంబ్లీకి ఎంతమంది వచ్చారు, మోడీ గారు వచ్చారు, ఈ భూమి తీసుకొస్తాం, ఈ గంగా జలాలు తీసుకొస్తాం, ఇదిగో మీకు ఇంత డెవలప్మెంట్ అయిపోద్దని ఇంతమంది ప్రముఖులు ఒక అగ్రిమెంటు, ఒక కాంట్రాక్టు ద్వారా ఈ రాజధాని మీకు ఇస్తామని ఒప్పుకొని ఈ రోజు ఇది డెవలప్మెంట్ చేయలేము, మా దగ్గర ఫండ్ లేదు, దీనికి అంత ఉపయోగం లేదు, ఇది శ్మశాన వాటిక, ఇక్కడ అన్ని బిల్డింగులు కాదు ఇవి గ్రాఫిక్స్ అని మాట్లాడితే రైతుల పరిస్థితి ఏంటండి? ఆ రైతులు నిస్సహాయంగా ఉండి వాళ్ళకి సరైన సబ్జెక్ట్ లేక, అవగాహన లేక, ఒక శాంతియుతంగా ఇదే షామేన కింద కూర్చొని ఎన్ని రోజుల నుంచి, సంవత్సరం అయిపోతుందన్నారు కదా. సో సంవత్సరం నుంచి వాళ్ళకి ఒక పండగ, ఒక పబ్బ ఉందండి. కృష్ణా జిల్లా రైతులు అంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు? అసలు ఎప్పుడైనా చూసారా? కృష్ణా జిల్లాలో పండగ అంటే ఎక్కడెక్కడ ఊరవతల నుంచి వచ్చే అల్లుళ్ళు ఇక్కడ పరిగెట్టుకుంటూ వస్తారు. అందరి ఊళ్ళలో 5,000, 10,000 ఇస్తారేమో పండగ అల్లుడు వస్తే. ఈ కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాలో ఒక నదీ పరివాహక ప్రాంతం వల్ల, పంటల వల్ల వాళ్ళకు వచ్చే లాభాలకి అల్లుళ్ళకి జరిగే మర్యాదలు, గంగిరెద్దులు, పండగలు, అసలు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ఒక ట్రెడిషన్ నెలకొల్పింది ఈ గోదావరి కృష్ణా జిల్లాలో. ఈ రోజు మీకు 3 పంటలు పండి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ అన్ని పంటలు ఇక్కడ పండేవి. ఈ రోజు ఇదంతా ఒక మీరు బీడు భూమిగా చేసేసి బిల్డింగ్లు కట్టేశారు. ఇది ఇస్తామన్నారు, ఇది చూపిస్తామన్నారు. ఏది మరి? ఈ రోజు మరి మీరు వెనక్కి తీసుకుంటానంటే రైతులు కోపం రాదా? ఈ రోజు నా భూమే మీకు ఇచ్చాను. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులు తప్పు చేశారంటారా? రైతులకి ఇష్టం లేకపోయినా ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని ప్రభుత్వం తప్పు చేసిందంటారా? ఇచ్చేటప్పుడు ఇష్టం లేదు సార్ రైతుకి. ఎందుకంటే రైతుకు వ్యవసాయం తప్ప ఏమీ చేత కాదు. ఒకవేళ మీకు మీడియాలో ఉద్యోగం పోయింది అనుకోండి, మీరు ఏదో కాలంలో లెక్చరర్గా చెప్పుకుంటారో లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటారు. అంతేగాని మీడియాను నమ్ముకొని అలాగే ఉండిపోరు కదా. అదే ఒక రైతుకి ఒక వ్యవసాయం లేకపోతే ఇంకే పని చేయలేడు సార్. నిస్సహాయంగా ఘాట్ రోడ్ల మీద కూర్చొని వాళ్ళు నిస్సహాయంగా కూర్చున్నారు. వాళ్ళకి ఇంకేం చేత కాదు, వాళ్ళకి ఇంకేం మాటలు రావు, ఇంకేం పని చేయలేదు. ఒక రైతు, సొంత రైతు ఇవాళ రోడ్ల మీద కూరగాయలు అమ్ముకోలేడు, వాడు దిగజారి. సో వచ్చినప్పటికే వచ్చిద్దని కూర్చుంటున్నారు. సో ఆ రైతు ఇచ్చేటప్పుడు ఉద్దేశం మీకు తెలుసు కదా. ధర్నాలు జరిగినాయి కదా, ఇవ్వము అని ధర్నాలు జరిగినాయి. 3 పంటలు పండే భూమి ఇవ్వము అని ఎవరో కొంతమంది ఇస్తారన్నా, కొంతమంది ఇవ్వమని ధర్నాలు జరిగితేనే కదా మనం రూల్స్ పెట్టి మీరేం బాధపడకండి, మీకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ రాజధాని వస్తుంది, కొన్ని వేల కోట్ల కంపెనీలు వచ్చేస్తాయి, మీ పిల్లలు ఇక్కడే ఉంటారు, ఇన్ని మభ్య మాటలు చెప్పి ఈ రోజు ఇస్తానని నువ్వు ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటుంది ఎంత తప్పు? ఈ ప్రభుత్వం లేదా ఆ ప్రభుత్వం వచ్చిందంటే, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నారు. ఇదే విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, సికింద్రాబాద్ లాగా జంట నగరాల్లో చేస్తానన్నారు. ఈరోజు వాళ్ళు అడిగారు కోట్లు మిమ్మల్ని. వాళ్ళు మా 3 పంటలు పండే భూములు ఉండనివ్వరా అంటే నువ్వు తీసుకెళ్ళి కోట్లు ఇస్తాం అని భూములు లాక్కొని ఈరోజు కోట్లు లేవు, భూములు లేవు, పంట లేవు, పొమ్మంటే మీరు ఒక మాట చెప్పారు, మీ పంటలు మీకు ఎలా ఉన్నాయో అలా ఇచ్చేస్తాం వెనక్కని. అది అవుతుందా? ఘాట్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, ఇన్ని 20-30 అంతస్తులు కట్టిన బిల్డింగులు ఉన్న భూమిని ఈరోజు మీరు పేదలకి పంట పండించుకునే భూమిగా ఇస్తానంటే అటు తవ్వుతారా మీరు? అసలు ఎవరి పొలం ఎక్కడుందో వెతుక్కోవాలంటేనే కష్టమైన. సర్వే అవుతుందా? అసలు ఎన్ని 33,000 ఎకరాలు సార్ ఈ రోజు వైజాగ్లో కలెక్ట్ చేస్తున్నారు భూములు. మీకు తెలుసు, ఇవ్వమనండి. ఒక 10,000 ఎకరాలు కలెక్ట్ చేయమండి, ఒక 20,000 కలెక్ట్ చేయండి, 1,00,000 కోట్లు కలెక్ట్ చేయమండి. వాళ్ళ వల్ల అవుతుందా? అసలు నమ్మట్లేదు సార్ రైతులు. ఇదిగో ఈరోజు అమరావతి రైతులనే మోసం చేసిన ప్రభుత్వం మమ్మల్ని మోసం చేయదని నమ్మకం ఏంటి? ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే రాజధాని డెవలప్ అవ్వాలంటే 1,00,000 కోట్లు ఉండాలి, దానికి ఈ భూముల్లో నుంచే లాభాలు తీసుకొచ్చి ఆ లాభాల ద్వారానే ఇక్కడ రాజధాని నిర్మిస్తామని చెప్పి ఆ ప్రభుత్వమే చెప్పాయి. ఇప్పుడు 10,000 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది, రాజధాని కంప్లీట్ అయిపోతుంది, ఎందుకు ఖర్చు పెట్టలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఏది కరెక్ట్ అంటారు? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పింది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ప్రభుత్వంలోంచి అపోజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పేది కరెక్ట్ అంటారా? సరే, ఈ డెవలప్మెంట్ చేస్తామని మనకి సిఆర్డిఏ రూల్స్ ప్రకారం ఇక్కడ ఏమేమి రాబోతున్నాయి, ఏమేమి వచ్చినాయి, ఏమేమి అగ్రిమెంట్ చేసుకున్నాయి అన్ని సిఆర్డిఏ చట్టాల్లో ఉన్నాయి. ఆ సిఆర్డిఏ చట్టాలనే ఫాలో అవుతా ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే డెవలప్ అవుతుంది అనుకుని ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఇంకో మాట చెప్పిన ఏ ప్రభుత్వం అయినా ముందు పని చేస్తే కదా ఖర్చు తెలిసేది. అసలు ఇంతవరకు మీరు గమనించండి, ఆయన ఎలక్షన్లో గెలిచిన దగ్గర నుంచి ఇంతవరకు అమరావతిలో ఒక్క ఇటుక కదిలిందా?
అసలు ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఫస్ట్ ఆపేసింది ఇసుక. కాలి కింద ఉండే ఇసుక ఏం చేస్తుందిలే అనుకున్నాం, కానీ ఒక ప్రభుత్వాన్ని, ఒక ప్రజల్ని, ఒక బ్యాంకింగ్ కంపెనీలని, ఒక మార్కెటింగ్ వ్యవస్థని, కొంతమంది ఉద్యోగస్తుల్ని, కొంతమంది ఇంజనీర్లని, వ్యాపారాలని స్తంభింపజేసింది. ఇప్పుడు అర్థమైంది ఇసుక వాల్యూ ఏంటని. ఒకప్పుడు మేము అమరావతి దగ్గరలో ఏ కన్స్ట్రక్షన్ పెట్టుకోవాలన్నా అమరావతి దగ్గర నుంచో లేకపోతే అక్కడ సారవంతమైన ఇసుక వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకున్నది ఎప్పటికి వచ్చాను, ఎప్పటికి వెళ్ళాను, ఇసుక రేటు ఎంత పెరిగిపోయింది సార్. అసలు అదేమన్నా కొనేదా, అదేమన్నా సిమెంటా, అదేమన్నా ఇటుక తయారు చేస్తున్నారా? అరే అసలు నదీ పరివాహక ప్రాంతం నుంచి తెచ్చుకునే ఇసుక్కి మహా అయితే ట్రాక్టర్ ఖర్చులు అవుతాయేమో, కొద్ది గొప్ప గవర్నమెంట్ కడతామేమో. అట్లాంటిది 100 రూపాయలు ఉన్న ఇసుక 200, 300, 500 అయిపోతుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా ఎలా పెరిగిపోయింది? ఒకళ్ళు దాని మీద ఏమన్నా అసలు అంటే ఇప్పుడు కొత్తగా పెరగడానికి సిమెంట్ కంపెనీల మీద లాస్ వచ్చి సిమెంట్ కంపెనీ 300 బస్తా 350కి అయ్యి ఉండదేమో అనుకుంటారు. అలాంటిది ఇసుక 3 4 రేటు పెరిగిపోయింది. ఇవాళ బుక్ చేస్తే 15 రోజులకు వస్తుందంటుంది. సో ఫస్ట్ ఆపేసింది ఇసుక సార్. ఎందుకు ఆపేశారో అర్థం కాలేదు. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఇసుక ఎప్పుడైతే ఆపేశారో అమరావతిలో ఒక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. అంటే కొన్ని ఆయన ఆపగలుగుతాడు, కొన్ని బిల్డింగ్లు కట్టద్దు అంటాడు. కానీ మా హైకోర్టే చూసుకోండి, హైకోర్టు చుట్టుపక్కల ప్రదేశాల్లో జడ్జికి ఇచ్చే క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మిడిల్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇసుకలైందే పని కాదుగా. సో ఇసుకలైందే పని కాదు కదా, అప్పటి నుంచి ఆగిపోయింది. దాని తర్వాత రాజధాని మార్చుతామని బిల్లు వచ్చింది. ఇదేమన్నా నవరత్నాల్లో ఒక రత్నంగా ఆయన పెట్టారా? పెట్టలేదు కదా. ఇప్పుడు నవరత్నాల్లో ఇది కూడా ఒక రత్నం అమ్మా, మీకు రాజధాని మారుస్తామని ముందే చెప్పుంటే ఆయన గెలిపించాలా వద్దా, దీనివల్ల లాభమా నష్టమని ముందే డిస్కస్ చేస్తాం. ఈరోజు అమ్మఒడి 15,000 ఇస్తా నవరత్నాల్లో పెట్టారేమో, దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు ఇది పెట్టలేదు కదా, పెట్టలేని ఎందుకు తీసుకొస్తున్నారు? ఒకవేళ మీకు పెట్టే ఉద్దేశం ఉంటే ముందే పెట్టుంటే మాకు కూడా ఒక అవగాహన వచ్చిండేది. అయ్యో మన కొత్త సీఎం గారు రాగానే రాజధాని మార్చేస్తారా, ఇప్పుడు ఇతను గెలిపిస్తే లాభమా నష్టమని మేము ఆలోచించుకునే అవకాశం ఉండేది. ఈరోజు మీరు ఇన్ని నవరత్నాల్లో ఈ రత్నాన్ని ఒకదాన్ని కూడా పెట్టాల. ఈ రత్నాన్ని పెట్టకుండా మీరు డైరెక్ట్గా ఇది అసలు జనాల్లో ఒకేసారి ఒక ఎలాంటి భావన అంటే ఈరోజు నేనా రైతా ప్రాణమా అనే రకంగా ఉంది. ఈరోజు ఒక్క పండగ, సంక్రాంతి పండగ కానీ, ఒక క్రిస్మస్ పండగ కానీ, ఒక రంజాన్ పండగ కానీ ఏదీ లేకుండా ప్రతి రైతు నడి రోడ్డు మీద షామెనలు కూర్చున్నాడు. వాళ్ళు ఒక శాంతియుత భావం, గాంధీయుత భావంతో పోతున్నారు. ఒక భగత్ సింగ్లా మారలేదు, ఒక పటేల్లా మారలేదు. అసలు ఈరోజు మనకి కాంట్రాక్ట్ బ్రీచ్ అయితేనే, ఈరోజు నేను ఒక ఉద్యోగం చేస్తాను, నాకు 15,000 జీతం అన్నాడు అనుకోండి, కాంట్రాక్ట్ మీద సంతకం పెడతాను సార్. ఈరోజు నాకు జాయిన్ అవ్వగానే అమ్మ ఫండ్ లేదు, నీకు 12,000 ఇస్తాను, 10,000 ఇస్తానంటే నేను ఊరుకుంటానా? మీరు నాకు 15,000 ఎందుకు పెట్టారు? బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని కోర్టులో వేస్తాం. ఈరోజు ఈ కేసు ఎవరి మీద వేయాలా? ప్రభుత్వం మోసం చేసిందని వేయాలా? అంటే ప్రభుత్వం చెప్పింది కదా ఇక్కడ తీసుకొస్తానని, మరి తీసుకురాలేదు. ఇది ఒక 420 IPC చీటింగ్ కింద కన్వర్ట్ చేస్తే మోసం చేసినట్టే ప్రభుత్వం ప్రజల్ని. ఇప్పుడు ప్రజల్ని ఎవరు మోసం చేసినా ఇదిగోండి మమ్మల్ని మోసం చేశాడు వీడని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. మరి ఈరోజు ప్రభుత్వం మీద కంప్లైంట్ ఇవ్వాలా? మీరు మాకు CRDA చట్టం ప్రకారం మీకు డెవలప్మెంట్ చేస్తానంటేనే కదా మా భూములు ఇచ్చాం. లేకపోతే ఎందుకు సార్ మా 3 పంటల భూమి తీసుకున్నారా? కర్నూలు ఖాళీగానే ఉంది కదా, ఆ దొనకొండంతా బీడు భూములు కదా, అక్కడే పెట్టుకోవచ్చు కదా. మేము అడిగామా మాకు కావాలని? మేము అడగలేదు. దొనకొండ బీడు భూములు ఎప్పుడు మీరు దున్నుకొని మీరు చేసుకున్నా చేసుకోవచ్చు, దాన్ని వెనక్కి అడిగేవాళ్ళు లేడు. అది గవర్నమెంట్ భూములు ఎక్కువ ఉన్నాయి, ఇవి పేదల భూములు. మీరు గమనిస్తే కర్నూలు కూడా అంతే, అక్కడ బీడు భూములు ఎక్కువ ఉండొచ్చు. మీరు అవి కనుక తీసుకుంటే ముందే రాజధానిగా బాగుండేది. ఈరోజు 3 పంటల్ని దుక్కి దున్నే పంటల్ని తీసేసి మీరు రాజధాని కడతామని 20 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్లు కట్టి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి మీరు చూస్తే అది గ్రాఫిక్స్ అట. మీరు ఒకసారి మీ కెమెరా తీసుకుని వెళ్ళి చూడండి, 20 అంతస్తులు ఉన్నాయా, 15 అంతస్తులు ఉన్నాయా, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నిజం అబద్ధం అనడానికి అది అబద్ధం అనగానే అయిపోతుందా? కాదు కదా. నిరూపించడానికి వీలైన దాన్ని కూడా మీరు అబద్ధం అంటే అది ఎంత తప్పు సార్? అది ఒక పొలిటికల్ పార్టీ చేసిందా, ఈ పార్టీనా ఆ పార్టీనా, అది కాదు సార్. రైతుకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళేమి కోట్లు గడించలేదు, కోట్లు కావాలనుకోలేదు, వాళ్ళు అసలు రాజధానికి ఇవ్వమన్నారు. ఈరోజు మీరు అన్నీ చెప్పి 33,000 ఎకరాలంటే అది చిన్న విషయమా సార్? మీరు అసలు ఏం కడదామని తీసుకున్నారు నాకు నిజంగానే అర్థం కావట్లా. ఒక హైకోర్టు కడతారు. అసలు ఇంతమంది ధర్నా చేస్తున్నా కూడా, సంవత్సరం నుంచి ధర్నాలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ధర్నా పాయింట్లకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి సీఎం గారు ఎందుకు స్పందించట్లేదు అంటారు అసలు దాని మీద? ఒకవేళ పోతే ఆ ఏరియాలో ఉన్న 2 ఎమ్మెల్యే సీట్లే పోతాయి అనేటువంటి ధీమానా, లేదంటే ఈ 2 సీట్లే కదా, ఈ 2 సీట్లు ఇంకా పక్కన ఉన్నటువంటి 23 సీట్లలో ఇంకో 2 సీట్లు సంపాదించుకుంటే ధైర్యమా? సార్ ఫస్ట్ ఇక్కడ ఒక కులానికి ఒక సమస్య వస్తే ఆ కులం అంతా ఒకటైపోతుంది సార్. ఒక టేకు లక్ష్మికి అత్యాచారం జరిగింది అనగానే SC STలు మొత్తం అందరూ కలిసి అంబేద్కర్ జై భీమ్ అని ఒక ఉద్యమం చేస్తారు. మీరు గమనిస్తే ఒక గవర్నమెంట్ టీచర్లని రద్దు చేసేస్తే ఒక గవర్నమెంట్ టీచర్లు అందరూ MLCలుగా కూర్చొని ఒక సమ్మె చేస్తారు. ఈ రోజుకు ఒక రైతు కష్టం వచ్చింది, ఒక కృష్ణా జిల్లా అమరావతి రైతు కష్టం వచ్చింది అంటే నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం.
అందరూ రైతులు కనుక మూకుమ్మడిగా ధర్నా చేస్తే ఈ సమస్య తీరదా? తీరుతుంది కదా. సో ఎవ్వరూ సపోర్ట్ చేయకపోవడం, వీళ్ళు ఒక్కళ్ళే పాపం ధర్నా చేయడం, వీళ్ళు ఏం చేస్తారులే అని ప్రభుత్వం అనుకోవడం, మహా అయితే ఒక 2 ఎమ్మెల్యే సీట్లు మీరు చెప్పినట్టుగా పోయి ఉండొచ్చు. కానీ రైతు కన్నీరు ఉంటుంది కదా. మీరు తెల్లారులు ఇస్తే అదే అమరావతి మీద నుంచి అసెంబ్లీకి వెళ్తారు. అక్కడ అసెంబ్లీ కూడా తీసేస్తాను, వైజాగ్లో కడతాను, ఇంకోటి కడతానని చెప్పారు. వాళ్ళు ఒక రోజు మీ దగ్గరకు వచ్చి కోట్లు అడిగి మీరు ఇవ్వకపోతే భూమి తీసుకుని ఇదంతా జరగలేదు. మీరే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అడిగి వాళ్ళని బతిమిలాడుకొని కొన్ని రూల్స్, వాళ్ళు పెట్టిన రూల్స్కి మీరు ఒప్పుకొని ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొని ఈరోజు మీరు మోసం చేస్తే 2 ఎమ్మెల్యే సీట్లేగా 3 ఎమ్మెల్యే సీట్లేగా అంటే అది ఎంత తప్పు సార్. వాళ్ళ నిస్సహాయాలు అనుకోండి, పోనీ రైతులు నిజంగానే నిస్సహాయాలు సార్. వాళ్ళకే బ్రతకడం తెలిస్తే ఎంతమంది రైతులు ఎందుకు అలా చనిపోతున్నారు? ఈరోజు కొంతమంది అంటారు అది పెయిడ్ ఆర్టిస్టులు అనేసి. వాళ్ళందరూ ఆధార్ కార్డు చేతులు పట్టుకొని, భూమి పన్ను కాగితం చేతులు పట్టుకొని, పాస్ పుస్తకాలు చేతులు పట్టుకొని ధర్నాలు చేయాల్సిన రోజులు వచ్చినాయి. ఆ రూమర్స్ ఎందుకు వచ్చినాయండి అసలు? పెయిడ్ ఆర్టిస్టులు అనేటువంటి రూమర్స్ రైతుల ధర్నాలకు సంబంధించి ఎందుకు వచ్చాయంటారు అసలు? అంటే సార్ అక్కడ అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం గోల్డ్ జ్యువెలరీ వేసుకొని ఖరీదైన చీరలతో కొంచెం అందచందాలుగా కనపడుతూ కూర్చున్నారు. మన మినిస్టర్లు ఎమ్మెల్యేల గారికి ఏమనిపించిందంటే, ఓహో వీళ్ళు రైతులు కాదు, రైతులైతే గోచి కట్టుకోవాలో, పొలాల్లో దిగాలో, మట్టి కాళ్ళతో ఉండాలో, వీళ్ళు వాళ్ళు కాదు కదా. సో వీడు పెయిడ్ ఆర్టిస్టులు అనుకున్నారు. మీరు అలా ఉంచారా రైతుల్ని? లేదు కదా. భూమి పండించే రైతుని ఆ పరిస్థితుల్లోంచి బయటకు తీసి మీరు ఈరోజు కొన్ని కోట్లు ఇస్తామని చెప్పి కొంత అడ్వాన్స్ ఇచ్చుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే రాజధానిగా ఉంచి వాళ్ళని డెవలప్ చేశారు. ఇప్పుడు పనున్న రోజు మెకానిక్ ఒక వ్యక్తి ఉంటాడు సార్, పనున్న రోజు మెకానిక్ డ్రెస్ వేసుకొని ఒళ్ళంతా ఆయిల్ పూసుకొని రోడ్డు మీదకి వెళ్తాడు, వాడు పని చేసుకుంటాడు. ఆ పని అయిపోగానే అతను డ్రెస్ మార్చుకొని ఒక టిప్ టాప్గా రెడీ అయ్యి బైక్ మీద ఎక్కిపోయి 5 స్టార్ హోటల్లో టీ తాగుతాడు. అరే నువ్వు మెకానిక్ అంటే అది నీకెందుకు? నేను మెకానిక్ ఎక్కడ? షెడ్లో మెకానిక్. ఇక్కడికి వచ్చాక నేను నీ కస్టమర్, నోరు మూసుకొని 150 రూపాయల కాఫీ నువ్వు ఇవ్వు అంటాడు. తప్ప రైటా? సో పొలంలో ఉన్నప్పుడు నువ్వు రైతు, బయటకు వచ్చాక ఎలా ఉంటాడు? అయినా మీరు రైతులంటే కర్నూలు, అనంతపురం, ఇంకొక ఏరియాలో పాపం బీడు భూములుగా ఉంటారు సార్. వాళ్ళకి ఒక మెయింటెన్స్ అనేది పాపం నిజంగానే తెలియదు, వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టో ఏమో కానీ. మా కృష్ణా జిల్లా కానీ గోదావరి జిల్లా కానీ చూడడానికే చక్కటి మనుషులు, వాళ్ళు ఎవరైనా కానీ సార్ చూడడానికే చక్కటి మనుషులు. దానికి తగ్గట్టుగా వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ విధానం కానీ, వాళ్ళు వేసుకునే బంగారం కానీ. ఇప్పుడు బంగారం ఉన్నోడు రైతు కాదా? అంటే రైతు బంగారాలు వేసుకోకూడదా? వాడు ఎప్పుడు పేదవాడిగానే ఉండిపోవాలా? అలాగే ఉండేవాడేమో మీరు ఆ రాజధాని తీసుకోపోయి ఉంటే. మీరు తీసుకుని వాళ్ళని కోట్లు గడించారు. ఈరోజు కోట్లు కాదు, మీ రాజధాని భూమి మీకు వెనక్కి ఇచ్చేస్తాం, మీరే పండించుకోండి అన్నారు. మీరు పంట బిగించేసాక వాళ్ళు మళ్ళీ రైతులుగానే కనపడతారు. సో వాళ్ళకు అనుమానం అనేది వాళ్ళు కూర్చునే విధానాన్ని, వాళ్ళ వస్త్రధారాన్ని, వాళ్ళ మాట తీరుని బట్టి మీరు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఆ మాటకి ఎన్నో ధర్నాలు జరిగినాయి. తప్పు కదా. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అనే వ్యక్తి ఎవరు? ఒక సినిమాలో ఒక డబ్బిస్తే చేసేవాళ్ళు. అక్కడ ఎంతమంది పొలిటికల్ లీడర్లు పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో మీకు తెలుసు కదా. ఒక పే చేస్తూ ఒక ఆర్టిస్టుగా ఉంటూ వాళ్ళు ఇంకొకరు పెయిడ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళ వృత్తిని వాళ్ళు దిగజార్చుకోవడమేగా. చాలా తప్పుగా సార్. ఇప్పుడు రైతును అవమానించడం తప్పు సార్. రైతు నువ్వు ఇలాగే గోచి కట్టుకొని పొలాల్లో మట్టి కాళ్ళతో ఉండాలంటాం తప్పు. వాళ్ళు ఏదో ఉన్నారే అనుకో, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని ఆడవాళ్ళని అలా చులకనగా మార్చడం తప్ప. మీరు బయటకు వస్తున్నారేంటి? ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తున్నారంట? మరి లేడీ ఎమ్మెల్యేలకు ఎందుకు హోమ్ మినిస్టర్లు ఇస్తున్నారు? ఎందుకు పదవులు ఇస్తున్నారు? ఎందుకు ఎమ్మెల్యేలుగా కూర్చోబెడుతున్నారు? ఎందుకు మీతో సమానంగా రోడ్ల మీద తిప్పుకుంటున్నారు? మీరు ఆడవాళ్ళకి అవకాశం ఇచ్చారు. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 రాజ్యాంగం ఇచ్చింది. ఈరోజు మీరెందుకు బయటకు వస్తున్నారంటే అక్కడ ఆర్టికల్ 14 వైలేషన్ అయినట్టుగా. ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ వైలేషన్ చేస్తున్న వ్యక్తి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో అయితే ఎంత చర్య తీసుకుంటారో తెలుసా మీకు? అసలు నువ్వు ఆడదానివి, నువ్వేం పని చేస్తావని ఎవరన్నా మమ్మల్ని అడిగితే నువ్వు నా విలువను దిగజార్చావు, ఆర్టికల్ 21 వైలేషన్ అయింది, ఆర్టికల్ 14 వైలేషన్ అయిందని మేము కేసు ఫైల్ చేయొచ్చు. నువ్వెవరు చెప్పడానికి నువ్వు ఆడదాని కదా ఈ పని ఎట్లా చేస్తావని? నేను చేయగలుగుతాను. నాకు ఆర్టికల్ 14 వైలేషన్ కాకుండా ఈక్వాలిటీ ఇచ్చింది. ఈరోజు రైతులు అడుగుతున్నారు, ఆడవాళ్ళు మీరు ఎందుకు వస్తున్నారు, మగవాళ్ళు ఎందుకు ఇంట్లో కూర్చున్నారంట. మరి ఈ ఎమ్మెల్యేలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు సార్? ఒక ఎమ్మెల్యేకి, ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి ఇంతమంది పోలీసులు నిర్బంధించి హోమ్ మినిస్టర్ ఇచ్చినారు. ఎంతమంది పోలీసులు ఆవిడ ముందు సెల్యూట్ కొడుతున్నారు. అంత గొప్ప డిజిగ్నేషన్ ఇచ్చారు కదా. ఒక దళిత మహిళకి మీకు అంత ఉన్నత స్థాయిలో మీరు చూశారు కదా. ఒక సినిమాలో ఆర్టిస్ట్ చేసుకునే రోజా గారికి ఒక పెద్ద పొలిటికల్ పార్టీలో నుంచోబెట్టి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఒక దృఢంగా కూర్చోబెట్టారు. వీళ్ళందరినీ మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా గొప్ప ఉన్నతమైన విషయం. ఒక దళిత మహిళకి మినిస్ట్రీ ఇవ్వడం గొప్ప విషయం, ఒక సినిమాలో యాక్ట్ చేసుకున్న వాడికి ఎమ్మెల్యే పదవి ఇవ్వడం గొప్ప విషయం. మీరు ఇంత గొప్పగా ఆడవాళ్ళని సమాన దృష్టితో చూసి, వాళ్ళు మాడవాళ్లే వీళ్ళు మాడవాళ్లే, సో వాళ్ళని ఎందుకు గొప్పగా చూస్తున్నారు? ఈ రైతులను ఎందుకు మీరెందుకు బయటకు వస్తున్నారంటే వాళ్ళని ఎందుకు బయటకు రానిచ్చారు? మీరు వాళ్ళు ఎందుకు బయటకు రాజధాని అనేది ఆ ప్రాంతాలకు సంబంధించిందో లేకపోతే 29 గ్రామాలకు సంబంధించిన ప్రాబ్లమో కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రాజధాని అది.
కానీ ఆ ప్రాంతం వాళ్ళు మాత్రమే ఎందుకు ధర్నా చేస్తున్నారు? మిగతా వాళ్ళకి రాజధానితో సంబంధం లేదంటారా? మిగతా సరే, ఒక లాజిక్ విషయం ఏంటంటే ఎవరికి చేయగలిగితే వాళ్ళే వెనక్కి తీస్తారు. ఇప్పుడు చేయగలిగింది అమరావతి రైతులకి, వాళ్ళ భూములు ఇచ్చి నష్టపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు నష్టపోయింది వాళ్ళు. సరే, వైజాగ్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు భూములు, మీరు గమనించండి. వైజాగ్ వాళ్ళ దగ్గర భూములు తీసుకొని ఈ అసెంబ్లీ అక్కడ కట్టాలనుకుంటున్నారు. రేపటి రోజు ఇవాళ మీరు తెలంగాణలో చూశారు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దృఢంగా ఉంటే, ఎన్ని మిషన్ భగీరథలు చేసి ఎన్ని పథకాలు చేస్తే ఒక్కెత్తుకు బీజేపీ వచ్చి ఈ టీఆర్ఎస్ తగ్గిపోతుందిగా. సడన్గా ఒకేసారి బీజేపీ తెలంగాణలో కాకుండా తెలంగాణతో పాటుగా మా ఆంధ్రాలో కూడా వచ్చి ఇదే బీజేపీ హవా వచ్చి ఇదే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పడిపోతే ఇదే మళ్ళీ వైజాగ్ని వెనక్కి తీసుకొచ్చేస్తే అప్పుడు ఆ వైజాగ్ రైతుల పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు పదవిలో ఉన్నారు కాబట్టి వైజాగ్లో రాజధాని అంటున్నారు. రేపు ఇంకొక ఆయన వస్తాడు బీజేపీలో, మా పాలకొలలో ఇచ్చుకుంటాను అంటాడు. అప్పుడు ఆ రైతుల పరిస్థితి ఏంటి? ఇవాళ సమస్య నీ ఇంట్లోది కాబట్టి నేను బయటికి రాలా, రేపు సమస్య నా ఇంటికి రావచ్చు, ఇంకొక ఇంటికి రావచ్చు. ఒక ఇంటికే కదా నిప్పు అంటుకుందని పక్కింటోడు చూస్తూ ఉంటే రేపటి రోజు మన ఇంటికి అంటుకుంటుంది. ఈరోజు వాడి సమస్య కదా, నువ్వు బయటకు వచ్చావా? రాలేదు కదా. ఈరోజు ఒక కులాల మధ్య, ఒక కులానికి జరిగిన అన్యాయం గురించి వస్తే, ఒక వ్యవసాయదారులకు మధ్య జరిగిన అన్యాయానికి అందరూ మూకుమ్మడి వ్యవసాయదారులు అందరూ వచ్చి ఇదిగో మేము అందరం మీకు సపోర్ట్గా ఉంటాం. ఒక రైతు పొలాన్ని పోగొట్టుకుంటే ఒక బిడ్డను పోగొట్టుకున్నట్టే కదండి. అయినా రాజధాని కోసం ఇచ్చాడు కదా. వాళ్ళు కోట్ల కోసం ఇచ్చారా మీరు చెప్పండి? కోట్ల కోసం ఇచ్చుంటే ఇదిగో వాళ్ళు ధనిక రైతులు కోట్ల కోసం ఇచ్చారు అనుకోవడానికి ఈరోజు నిస్సహాయంగా వాళ్ళ దగ్గర నుంచి మీరు లాక్కుని ఆ పదాన్ని లాక్కుని, ఎందుకంటే వాళ్ళ ఇష్టాన్ని కిబ్బలా ఇది ఎందుకు ఇస్తారు సార్? 33,000 ఎకరాలు ఏం కట్టారు? ఒక అసెంబ్లీ కట్టారు, ఒక హైకోర్టు కట్టారు, ఒక శాసన మండలి కట్టారు, ఇంకేం కడుతున్నారు? అన్ని ఒక బిల్డింగ్స్ అన్ని ఒక 20-30 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. మీరు గమనిస్తే అసలు 33,000 ఎకరాలు ఎందుకు కలెక్ట్ చేశారు? ఒక అడ్వకేట్గా ఈ సమస్యకి పరిష్కారం ఏం చెప్తారు? అసలు ఎట్లా పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారు? ఎక్కడ దీనికి ముగింపు పలికే అవకాశం ఉందంటారు? సార్, ఇప్పుడు వరకు రాజధాని రైతుల సమస్య ఏదైతే ఉందో కోర్టులో డిస్కషన్ జరుగుతా, మీరు రాజధాని ఎందుకు తీసుకుంటానని చెప్పారు? ఏం చెప్పి తీసుకున్నారు? సిఆర్డీఏ చట్టాన్ని ఎందుకు విరుద్ధంగా పోతున్నారు? ఏ నష్టం వచ్చిందని సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తున్నారు? ఆ నష్టం ఎందుకు వస్తుంది? గతంలో లేని నష్టం ఇప్పుడు ఎందుకు మీకు కనపడింది? ఇప్పుడు కట్టిన బిల్డింగ్లు మీరు ఏం చేయబోతున్నారు? ఈ బిల్డింగ్లన్నీ పడగొట్టేస్తారా? అవి ఊరుకోదు కదా, కోర్టు ఊరుకోదు కదా. ఉన్న బిల్డింగ్లు పడగొట్టడం ఏంటి? దీన్ని దేనికి ఉపయోగిస్తారు? సో ఈ రైతులకి ఏం న్యాయం చేస్తారు? భూమిని మళ్ళీ వెనక్కిస్తారా? అంటే ఒక పెళ్ళైన ఆడపిల్లతో ఒక బిడ్డని కానీ నీ బిడ్డని నీకు కన్నెపిల్లగా ఇస్తానంటే అవుతుందా? అవుదు కదా. సో 3 పంటలు పండే భూమిని నువ్వు దున్ని భూమిని నువ్వు 20-30 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఈరోజు అది పడగొట్టి నీ భూమి నీకు సర్వే రికార్డులో చూపించినట్టు ఇస్తాను అని బొత్స గారు మాట్లాడే మాటలకి అందరూ వెటకారంగా నవ్వుతున్నారు. అది అవుతుందా? ఇజ్ ఇట్ పాసిబుల్? 33,000 ఎకరాలు ఎవరి భూమి ఎక్కడో తెలియదు. ఒక 20-30 మంది రైతులు సార్ మీరు గమనిస్తే అమరావతిలో ఇది నా భూమి అని ఆ భూమి ముందు కూర్చుంటారు. ఇంకొకటికి నా భూమి ఎక్కడో ఇచ్చానో కూడా గుర్తులేదు, ఆ భూమిలో బిల్డింగ్ ఉందా, హైకోర్టు ఉందా కూడా తెలియదు. నేలపాడు రైతులు కానీ మీరు చూస్తే ఆ ఏరియాలో ప్రతి ఒక్క రైతుకి ఏ భూమి ఎక్కడుందో తెలియదు. సో నేనేం చెప్తున్నానంటే ఈ ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో అది మధ్యలో ఆపేశారు కదా. సో ఏ పర్పస్కి స్టార్ట్ చేశారు అది వాళ్ళకి తెలుసు. సో ఆ పర్పస్ కంప్లీట్ చేసి అది అక్కడ ఉంచుతారా, లేదా అసలు ఈ పర్పస్కి పెట్టిన బిల్డింగ్లు వేటికిస్తారు? అసలు ఎందుకు నష్టం వస్తుంది? ఈ రైతులందరికీ సమాధానం ఎవరికి చెప్తారు? ఇక్కడ 33,000 ఎకరాల రైతులకు చెప్పాలి సార్ సమాధానం. దీంట్లో వాళ్ళనే ఒకే ఒక్క మాట ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. మీరు గమనించండి, ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదాన్ని ఇంతవరకు గతంలో ఏమైనా కేసులు నమోదైనయా? అసలు ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒక కంపెనీలలో ఒక చట్టం ఇన్సైడ్ ట్రేడింగ్. ఈ కంపెనీలలో జరిగే ఫ్రాడ్ ఏదైతే ఉందో, అంటే కంపెనీలో ఒక షేర్స్ ఉన్నాయి లేవు అని మోసం చేస్తూ బ్యాక్ సైడ్ చేసే ఒక సంబంధించిన మిస్యూటిలైజ్ చేసే తప్పది ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఇక్కడ భూముల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంట. అంటే దాని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 33,000 ఎకరాల్లో ఒకళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒక 100 ఎకరాలు కొన్నారు, అశ్విని దత్ గారు ఒక 500 ఎకరాలు కొన్నారు, వాళ్ళ కోడళ్ళు కొన్నారో, వాళ్ళ పిల్లలు కొన్నారో, ఒకళ్ళ ఎమ్మెల్యేలు కొన్నారు. ఎన్ని కొంటారు సార్? ఎన్ని వేల ఎకరాలు కొంటారు? మిగతా అంతా అన్యాయం అయిపోయిన రైతులదే కదా. సో ఈ కొన్న భూములు బలవంతంగా అతని దగ్గర నుంచి లాక్కున్నానా? ఈరోజు అమరావతి రాకముందు నీ భూమి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు వేసుకోండి. అమరావతి వస్తుందని తెలిసి ఈ 10 లక్షల భూమిని 15 లక్షలు ఇచ్చి నీకు ఇచ్చి నేను కొనుక్కున్నా. నీకు 15 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాక ఆ భూమి ₹1,00,00,000 అయిపోయింది. అంటే ఇక్కడ ఎవరు నష్టపోయినట్టు? మీకేమైనా నష్టం వచ్చిందా? లేదు కదా. మీకు ఆ 15 లక్షలు ఇచ్చాం, మిమ్మల్ని ఇష్టపూర్వకంగానే ఇచ్చాం, మీ పీక మీద కత్తి పెట్టి మీతో రాయించుకుంటే అది మోసం. మీకు నచ్చ చెప్పి ఇదిగో పొలాలు ఇది ఇంత రేట్లు వస్తాయి, ఇంకా రేటు కల్పిస్తాను, ఇక్కడ నేను వెంచర్ వేసుకుంటాను, ఇంకోటి వేసుకుంటానని కొంతమంది
ఇండస్ట్రియల్ పర్సన్స్ వీళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకున్నారు ఇష్టపూర్వకంగానే. మీరు గమనించండి, ఏ ఒక్క కేసు కూడా తదితర ప్రాంతాల్లో నమోదు కాల. అంటే మీరు ఏ ఒక్క రైతు నుంచి అక్రమంగా ఏ భూమి తీసుకోలే. సో అక్కడ మీకు ఏం అర్థమవుతుందంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చుకున్నారు. అక్కడ ఏం మోసం జరిగింది, ఏం బయటకు తీస్తారు మీరు? దానికి తీయడం కోసం రాజధాని ఆపేయాలా? ఆ పని జరుగుతూ ఉండాలి, ఈ పని తీయాలి కదా. ఒకళ్ళు తీసి ఇక్కడ నిజంగానే ఎవరైనా ఎమ్మెల్యేలు మోసం చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయించండి. ఈలోపు రాజధాని వరకు జరుగుతూ ఉంటుంది కదా. ఒక్క ఇటుక మార్చలేదు సార్, ఒక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేదు. ఈ రోజు రైతులకి సమాధానం చెప్పలేదు. పక్కనే ఉండే అసెంబ్లీలు ఎన్నిసార్లు జరుగుతున్నాయి, శాసన మండలి ఎన్నిసార్లు జరుగుతుంది, ఆ రైతులకి ఒక్క ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాలి సార్. ఒక లేడీ ఎమ్మెల్యే ఆ ఏరియాలో నుంచి ఉన్నారు, ఉండవల్లి శ్రీదేవి గారు. ఆవిడ ఒక దళిత కులం నుంచి వచ్చిన వ్యక్తి. అదే దళితులు ఎంతో మంది ధర్నాలు చేస్తే మీరు నన్ను దగ్గరుండి గెలిపించారు, మీ సమస్య ఇది, నేను ఒక జగనన్న గారికి చెప్తాను, ఆయన అభ్యంతరం ఏం చెప్తున్నారో, ఆయన ఇష్టపూర్వకం ఏం చెప్తారో ఒకసారి మాట్లాడుకుందామని ఈ రైతుల దగ్గరకు వచ్చిందా? ఒకళ్ళు వస్తే ఆవిడ మీద దాడి చేస్తారేమో అనుకోండి, ప్రోటోకాల్ తీసుకొని రావాలి కదా. అంటే నీకు ఓట్లేసిన వ్యక్తులు కదా వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు డెవలప్ చేస్తారని చెప్పారు, ఏది హైటెక్ సిటీలో మారుస్తారని చెప్పారు. చెప్పినా కూడా మీరు ఓట్లేసారా? వేయలేదు కదా. అంటే ఆయన ఏదో చేయడు, మీరేదో చేస్తారు అని మిమ్మల్ని నమ్మి 16 నెలలు జైల్లో ఉన్న మిమ్మల్ని మీ తల్లిగారు, మీ చెల్లిగారో, మీ అక్కగారో, మీ భార్య గారో చేసిన పబ్లిసిటీలు విని మేము మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ఎమ్మెల్యేగా ఉన్న మిమ్మల్ని ఒక సీఎం పదవిలో కూర్చోబెడితే ఆయన చేయడు, ఆయన మోసం చేస్తాడు, ఆయన బుద్ధిది తెలుసుకొని మిమ్మల్ని గెలిపించాం. మీరేం చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం చేసిన చర్యలన్నీ కూడా గత ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు, లేకపోతే వాళ్ళ సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, వాళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అంటారు ఇవన్నీ, లేదంటే ఇంకా వేరే ఏమన్నా ప్రభావాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? సార్, ఒక ఎమ్మెల్యే ఇబ్బంది పడినా పర్లేదు, ఒక ఇండస్ట్రియల్ పర్సన్ ఇబ్బంది పడినా పర్లేదు, ఒక రైతు ఇబ్బంది పడకూడదు సార్. ఇక్కడ 33,000 ఎకరాల కోసం ఎవరో మోసం చేశారని ఇప్పుడు ప్రజావేదిక పగలగొట్టారు సార్. మీరు గమనిస్తే ఫస్ట్ ప్రజావేదిక పగలగొట్టారు. ఎవరన్నా అడ్డం వచ్చారా? ఎంతో మంది ఎమ్మెల్యేలని కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఎవరన్నా ధర్నా చేశామా? చేయలేదు కదా. ఇప్పుడు సమస్య రైతులకు వచ్చింది. రైతులకు ఒక సమస్య వచ్చింది కాబట్టి రైతులందరూ మీ దగ్గరకు వచ్చారు. మీరు వాళ్ళకి న్యాయం చేయండి. ప్రజావేదిక పడగొట్టారు మా తెలుగుదేశం పార్టీకి అని చెప్పి వాళ్ళు రాలేదే. ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేని నిరభ్యంతరంగా లోపలేస్తారు, వాళ్ళ కోసం వీళ్ళు రాలేదే. అంటే వీళ్ళకి వాళ్ళు అక్కర్లా, మీరు కావాలి. ఓట్లేసి గెలిపించుకున్న సీఎం గారు కలవాలి. సో మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఏ సమస్య వచ్చినా వాళ్ళు లెక్క చేయకుండా, వాళ్ళకి ఓట్లేసి గెలిపించకుండా వాళ్ళని గద్దెదించి మిమ్మల్ని గద్దెనెక్కించాక మీరేం చేశారు? ఆ రైతులకి, ఆ రైతులు తీసేయండి సార్. ప్రజలకు ఏం చేశారు? ఎన్నో పథకాలు ఇస్తున్నారు సార్. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఈరోజు ఇన్ని పథకాలకి ఎన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖర్చు చూస్తున్నారు మీరు. సెంట్రల్ నుంచి ఒక మినిస్టర్ కానీ ఒక సంబంధించిన వ్యక్తి కానీ ఏం చెప్పారు? ఏంటి ఇంత ఫండ్ వాడుతున్నారు మీరు అని. ఒక అమ్మఒడి పథకం 15,000 ఇచ్చేస్తున్నారు, ఒక రైతన్నకి ఇచ్చేస్తున్నారో, లేకపోతే ఇంకొక ఆటో వాడికి ఇచ్చేస్తున్నారు, ఇంకోళ్ళకి ఇచ్చేస్తున్నారు, ఇంకోళ్ళకి ఇవన్నీ గతంలో లేవు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలే పెంచేశారు. దాని భారం ఎవరి మీద పడుతుంది? గవర్నమెంట్ మీదే కదా. అదే ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే, అమెరికా కంపెనీలో, ఆస్ట్రేలియా కంపెనీలో, చైనా కంపెనీలో ఇక్కడికి వచ్చి కంపెనీలు పెడితే వాళ్ళ డబ్బు మనం తింటాం, మన డబ్బే మనం తింటా కూర్చుంటే తరిగిపోతుంది కదా. ఈరోజు కొన్ని దేశాలు, పర్టికులర్గా కొన్ని దేశాలు ఉన్నాయి సార్, మీరు గమనిస్తే ఆ దేశాలు ఇలా ప్రభుత్వ పథకాలు ఇచ్చి పూర్తిగా ఆరిపోయి ఈరోజు ఒకళ్ళనొకళ్ళు చంపుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు పూర్తిగా మన దగ్గర డబ్బు అయిపోతుంది సార్. సెంట్రల్ మనకి సపోర్ట్ చేస్తుందా? చేయదు కదా. అప్పుడు మనం ఏం చేయాలా? సో మనకి మనం ఎలా ఆ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలని చూడాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం పథకాల్లో వాలంటీర్ ఉద్యోగాలు పెట్టేశాం. మీరు చూస్తే ఈ వాలంటీర్ ఉద్యోగాలు ఎవరి కోసం పెట్టారో, ఎందుకు పెట్టారో, వీళ్ళు ఏమన్నా సంబంధించిన కార్యకర్తలు కూడా అర్థం కావట్లే. వీళ్ళు 50 మందిలోకి వచ్చేస్తారు గబగబా, అక్కడ తీసుకొచ్చి మీకు పెన్షన్ ఇంటికి ఇచ్చేస్తున్నాం అంటారు, మీ బియ్యం ఇంటికి ఇచ్చేస్తున్నాం అంటారు. ఇది ఎన్ని రోజులు చేస్తారు సార్? ఒక రోజు బియ్యం తీసుకొస్తారు, ఒక రోజు పెన్షన్ ఇస్తారు, 2 రోజులు. ఈ మిగతా రోజులు వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళకి ఏదో పని చెప్పాలా? వీళ్ళు ఏ టైంకి వచ్చి వేలు ముద్ర వేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి నెలకి ఎంత జీతం ఇస్తున్నాం? 6,000 7,000. 50 మంది వీళ్ళకి ఒక ఇళ్ళు అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంత డబ్బు మనం ఇస్తున్నాం? ఈరోజు 8 గంటలు 9 గంటలు పనిచేసే వాడికి ఉద్యోగం ఇచ్చినా తప్పులేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంత కష్టపడి పరీక్షలు రాసి ఏపీపీఎస్సీకి ఇదే ఢిల్లీ, ఇదే హైదరాబాద్లో కూర్చొని కష్టపడి చదివి గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. మీరు గమనిస్తే ఈ రోజు వీళ్ళకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 6,000 7,000 ఇచ్చి వాళ్ళని ఎవరిని ఉపాధి తెస్తున్నారు? అదే ఒక కంపెనీ, ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్ళండి, వాళ్ళకి స్టార్టింగే 20-30 వేల నుంచి ఒక 15,000 నుంచి బిగిన్ అవుతాయి. అదే అమరావతిలో ఇండస్ట్రీస్ వస్తే ఎన్ని డెవలప్ అవుతాయి? అసలు డెవలప్మెంట్ అంటే కంపెనీలు పెంచాలి సార్. ఇప్పుడు ఎన్నో టయోటా కంపెనీస్ వచ్చినాయో, లేకపోతే మీరు అనంతపురంలో కియా మోటార్స్ కంపెనీ వచ్చిందో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? దీనివల్ల ఎవరికి నష్టమైంది? గవర్నమెంట్కి నష్టం లే, ఆ కంపెనీ ఓడిస్తున్నాడు. సో గవర్నమెంట్ సేఫ్ సైడ్ ఉంటుంది. మీరు ఎన్ని పథకాలు వదిలి ప్రజలను సోమరపోతులు చేస్తున్నారు సార్. ప్రజలు కష్టపడే అవకాశమే రావట్లా.
ఈరోజు 15,000 సంవత్సరానికి ఒకటి వచ్చేస్తుంది. కాపు మహిళకి కొంత డబ్బు వచ్చేస్తుంది, లేకపోతే ఆటో వాడికి కొంత డబ్బు వచ్చేస్తుంది. వాడి పంచ ఎక్కర్లేదుగా, నెలకు 3,000 వస్తున్నాయి కదా అని కూర్చుంటున్నాడు. ఈరోజు 45 ఏళ్ళకి కూడా పెన్షన్ అంటే వాడు 45 ఏళ్ళకి కూడా వాడి పని వాడు చేసుకోలేడు. 60 ఏళ్ళ వరకు ఇచ్చే పెన్షన్ 45 ఏళ్ళ నుంచి ఇచ్చేస్తామంటూ ఈ ఏదైతే ఈ అమౌంట్ గవర్నమెంట్ నుంచి వృధా అయిపోతుందో, గవర్నమెంట్ ఖజానా ఖాళీ అయిపోతుంది. అప్పుడు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వసూలు చేస్తారనే మినిమం నాలెడ్జి ప్రజలకు ఉండాలి. మళ్ళీ కరెంట్ బిల్లులు పెరిగిపోతాయి, మళ్ళీ పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి, మళ్ళీ హౌస్ ట్యాక్స్లు పెరిగిపోతాయి, మళ్ళీ పన్నులు పెరిగిపోతాయి, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరిగిపోతాయి, ట్రావెలింగ్ ఖర్చులు పెరిగిపోతాయి. ఇవి ఆల్రెడీ పెరిగిపోయినాయి కదా, మీరు చూసారు కదా, ఇవన్నీ ఆల్రెడీ పెరిగిపోయినాయి. కరెంట్ బిల్లు ఒక్క దెబ్బకి కరెంట్ షాక్ అసలు కరెంట్ తగలకన్నా కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తి. ఫైనల్గా వీటన్నిటికీ పరిష్కారం ఏందంటారు? అసలు రైతులు చేస్తున్న ధర్నాకి ఎప్పుడు ముగింపు పలికే అవకాశం ఉందంటారు? అసలు రైతులు చేసే ధర్నా సీఎం గారిని మనసుని కదిలిచ్చి ఆయన ముందుకు వచ్చి, రైతులు మీకు ఈ పథకం ఇస్తున్నా, మీరు మమ్మల్ని నమ్మి ఓట్లేశారు, ఇలా రాజధాని డెవలప్ చేయలేకపోతున్నా, ఇంత నష్టం చూపించుకోవాల్సి వస్తుంది, నా దగ్గర అంత అమౌంట్ లేదు, సో మీకు ఎంత అమౌంట్ ఇవ్వాలి, మీ రైతులకు ఏం న్యాయం చేయాలి, ఆ భూములు ఏం చేయాలి, ఆ భూములు ఎలా డెవలప్ చేస్తాం, లేదా సిఆర్డీఏ చట్ట ప్రకారం డెవలప్మెంట్ చేయడం ఇంత కష్టంగా ఉంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది డిస్కస్ చేస్తే రైతులే గొప్పగా సలహాలు ఇస్తారు. ఎందుకంటే ఈరోజు నీకు 1,00,000 కోట్లు నా దగ్గర లేవు, నేను డెవలప్ చేయలేను అంటున్నావు. ఇన్ని పథకాలకి ఎన్ని వేల కోట్లని చెప్తారు, రైతులు లెక్క చెప్తారు, ఎన్ని పథకాలు వదిలారు, ఎన్ని వేల కోట్లని. ఆ 1,000 కోట్లే తీసుకొచ్చి రాజధాని మీద పెడితే డెవలప్ అయిపోయి ఉండేది. ఈ పాటికి మీరు పదవి దగ్గర నుంచి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో, ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి తీసుకుంటే మీరు ఎంత ఖర్చు పెట్టారో తెలిసిపోద్ది. ఈ ఖర్చుకి ఈ డెవలప్మెంట్కి ఈక్వల్గా కుదిరితే, ఈ ఖర్చు పెట్టకుండా ఇది ఒకేసారి రాజధాని మీద పెడితే డెవలప్ అయిపోతుందిగా. మీరు జీతాలు ఇవ్వక్కర్లా. ఏ కియా మోటార్స్ వస్తే స్టార్టింగే 18,000 20,000 ఇచ్చేస్తాడు. మీరు చూస్తున్నారు కదా ప్రైవేట్ కంపెనీలు ఎట్లున్నాయో. సో నేనేం చెప్తున్నానంటే రైతులకు అన్యాయం అనేది జరగకూడదు సార్. వాళ్ళు కోటీశ్వరులైన రైతులు కాదు, 3 పంటలు పండే వాళ్ళు నమ్మబలికి మనం ప్రభుత్వం తీసుకున్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని నమ్మి రైతు వెన్నుముక వెరక్కొట్టుకొని ఈరోజు నడి రోడ్డు మీద నిస్సహాయంగా కూర్చున్నాడంటే దానికి డైరెక్ట్గా కొంతమంది కారణమా, ఇండైరెక్ట్గా కొంతమంది కారణమా, ఎవరైనా కారణం కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మీరున్నారు. మీరు వాళ్ళకు ఒక సమాధానం చెప్పండి. ఇదిగోండి ఈ పథకం వదిలాను, దీనివల్ల మీకు ఇంత నష్టం వస్తుందా. ఇప్పుడు మీరు చెప్తున్నారు వ్యవసాయ చట్టాలని, మన సెంట్రల్ని క్వశ్చన్ చేసి అడుగుతున్నాం. సో ఎందుకు ఆ చట్టం పెట్టారు? చర్చలు జరుగుతున్నాయి కదా, మీరు చూస్తున్నారు కదా. ఒక కేంద్ర ప్రభుత్వమే కూర్చోబెట్టి చర్చలు చేస్తుంది. దేనికి? కేంద్ర ప్రభుత్వం ఏది చట్టం చేస్తే అదే చట్టం కదా. ఆ చట్టం చేసిన 3 బిల్లులు చట్టం, వ్యవసాయ బిల్లులు చట్టం చేసిన రైతులకి నచ్చకపోతే కూర్చోబెట్టి చర్చలు చేస్తున్నాయి. మరి ఈ రాజధాని రైతులకు అన్యాయం జరిగింది, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్టో, బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంటో, లేకపోతే మీరు ప్రభుత్వం వీళ్ళని మోసం చేసిందో అని ధర్నాలు చేస్తుంటే ఒక్కసారన్నా అసెంబ్లీకి పిలిపించో, శాసనమండలికి పిలిపించో కూర్చోబెట్టి చర్చలు చేశారా? అంటే సెంటర్లే దిగొచ్చి చర్చలు చేస్తుంది రైతుల కోసం. అంటే మీకు రైతులు అంటే లెక్కలేదా? ఏంటి వాళ్ళతో మాట్లాడేది? ఒక 4 ఊళ్ళ రైతులే కదా, ఒక 10 ఊళ్ళ రైతులే కదా, మహా అయితే ఒక 5 ఎమ్మెల్యే సీట్లు పోతాయి, అది ఎవడో ఒక పార్టీ వచ్చింది, దీనివల్ల మనకేం నష్టం అనుకుంటే రేపటి రోజు వైజాగ్లో భూములు ఆక్రమిస్తున్నారు. సో వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఈ రాజధాని వాళ్ళు రారుగా. సో కర్నూలులో హైకోర్టు కడతామన్నారు, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మళ్ళీ రాజధాని రాలుగా. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాంతీయ విభేదాలు వస్తున్నాయి సార్. ఈ ప్రాంతీయ విభేదాలు ఎంత దారుణంగా వస్తున్నాయంటే ఈరోజు హైకోర్టు కర్నూలుకు వెళుతుందంటే ఇక్కడికి వచ్చింది కదా, తెలంగాణ విభజన అయిపోయిన తర్వాత హైకోర్టు ఇక్కడికి వచ్చింది కాబట్టే కదా మనం ఇక్కడ బిల్డింగ్లు కొనుక్కున్నాం, పిల్లలు స్కూల్లో చేర్పించుకున్నాం. ఇప్పుడు కర్నూలు పోతుందంటే అరే కర్నూలు పోతుందా అనేటప్పుడు కర్నూలు వాళ్ళ కోపం వచ్చేస్తుంది. మా కర్నూలు వస్తే మీకేం నష్టం, మీరేనా డెవలప్ అయ్యేది, మేము అవద్దా అని వాళ్ళు మాట్లాడుతుంటే అలా కాదు, ఇక్కడికి వచ్చింది కదా, ఏంటి వచ్చేది, అక్కడ ఏముంది అసలు రావడానికి, బీడు భూములు, ఇక్కడ కర్నూలు చూడు ఎంత డెవలప్ అయిందో అని మీకు తెలియకుండా వీళ్ళ ఘర్షణలు, ప్రాంతీయ విభేదాలు కొన్ని రకాలుగా వచ్చేసినాయి. ఓకే. సో ఇప్పుడు వైజాగ్ మేము వద్దంటాం అనుకో, అమరావతి, వైజాగ్ వాళ్ళ కోపం వస్తుంది కదా. అసలు వైజాగ్లో మంచి వాటర్ ఫెసిలిటీ లేదు. తర్వాత రక్షణ శాఖగా వైజాగ్ ఒక ఆయువు పట్టు లాంటిది. మనకి భారతదేశంలో అసలు మనకి నౌకాయానం కానీ మనకి వ్యాపారం కానీ అక్కడే జరిగేది. అది ఎంత ఆయువు పట్టు, ఆల్రెడీ అది డెవలప్డ్, నువ్వేంటి దాన్ని డెవలప్ చేసేది. అక్కడ ఉన్న జనాలకే ప్లేసులు లేక చూస్తుంటే నువ్వు కొత్త జనాలు అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతానంటే అది ఎందుకు మేమంటే వైజాగ్ వాళ్ళ కోపం వస్తుంది. మేము డెవలప్ అవుద్దా? కింద కామెంట్స్ పెడతారు సార్, మీ ఒక్కలే అమరావతి డెవలప్ అవ్వాలా, మేమేమైపోవాలి, విభజన 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 ఎందుకు సార్ ఈ విభజన? తెలంగాణ ఆంధ్ర విభజన ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీకు తెలియదా? ఎంత పెద్ద మహా ఉద్యమం, ఎన్ని వందల మంది చచ్చిపోయారు. ఎందుకని? విభజన వల్ల రాష్ట్రాలతో పాటు ప్రాంతీయ విభేదాలు వస్తాయి. మీరు తెలంగాణ, మీరు ఆంధ్ర. ఈ రోజు నా లాంగ్వేజ్ గుర్తుపెట్టి ఇక్కడ తెలంగాణలో అడుగుతారు మీరు ఆంధ్ర కదా అనేసి. అయితే ఏమి, అందరం కలిసే ఉన్నాం కదా మొన్నటిదాకా, కానీ ప్రాంతీయ విభేదాలు ఉంటాయి. సో ఈ విభేదాలు వల్లే మనకి తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. చెన్నై ఈ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కూడా డివైడ్ అవ్వడానికి ఇలాగే గలాటాలు జరిగినాయి.
సో అక్కడికక్కడ విభజనకే ఎంతో మంది చనిపోయి ఎన్నో ప్రాణాలు కోల్పోయి ఎన్నో ఘోరాలు జరిగితేనే విభజనలు జరిగినాయి. తెలంగాణ మహా ఉద్యమంలో ఎంతమంది చనిపోయారో మీరు చూసుంటారు. వాళ్ళ ప్రాణాలు ఉసూరుమనిపోయినాయి. ఈరోజు ఈ ఉద్యమంలో ఎవరు ప్రాణాలు కోల్పోవాలి సార్? ఒకే రాష్ట్రంలో అన్నదమ్ములుగా కలిసి ఉండి ప్రాంతీయ విభేదాలు లేకుండా వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ప్రతి రైతు కానీ ప్రతి వ్యాపారి కానీ బోర్డర్ సార్, అది విజయవాడ బోర్డర్ సార్. విజయవాడలో లేనిది లేదు సార్. వైజాగ్లో కూడా అన్నీ ఉన్నాయి, కానీ వైజాగ్కి వెళ్తే అక్కడి నుంచి దాటి వెళ్ళడానికి లేదు. ఇక ఇప్పుడు విజయవాడకు వచ్చారనుకోండి, ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళొచ్చు, హైదరాబాద్కి వెళ్ళొచ్చు, వైజాగ్కి వెళ్ళొచ్చు, ఇటు పక్కన దొనకొండ వినుకొండలకు వెళ్ళొచ్చు, అన్ని ఊర్లు కవర్ చేసే మిడిల్ సిటీ. అసలు ట్రాన్స్పోర్టేషన్ మీరు గమనిస్తే రైల్వే విభాగంలో అత్యున్నత రైలు ప్రయాణించే ఒకే ఒక్క రైల్వే స్టేషన్ విజయవాడ. అతిపెద్ద బస్ స్టాండ్ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్. ఇక్కడ ఎన్ని సెంట్రల్, అసలు మీకు చూస్తే విమానయానం కానీ అన్ని సౌకర్యాలు ఉన్నది. అంటే మీరు అనొచ్చు కర్నూలు లేదా వైజాగ్ లేదా అని. ఈ ప్రాంతీయ విభేదాలు వచ్చేస్తాయి సార్. ఆ రోజు అమరావతి మీరు కూడా కరెక్ట్ అన్నారు, అందరం ఒప్పుకున్నాం. ఇచ్చి ఈరోజు విజయవాడ గుంటూరుని హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా డెవలప్ చేస్తానని చెప్పింది మీరు. ఇలాంటి మభ్య మాటలు జనాలు చెప్పాల, మీరు జనాల సేకరణ అడగల. హైపర్ కమిటీనో సెలెక్ట్ కమిటీనో ఇన్ని రకాల కమిటీలు వేసి దొనకొండ కరెక్ట్ కాదు, కర్నూలు కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని మీరు డిసైడ్ చేసి ఈరోజు కాదని వెనక్కి తీసుకెళ్ళిపోతే ఎవరికైనా ప్రాణం ఉసూరమంటుందిగా. ఈరోజు నీ ఏరియా నుంచి తీసుకెళ్ళట్లేదు కాబట్టి నీకు బాధ లేదు. నా ఏరియాలో అమరావతి రాజధాని 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 అని చెప్పుకొని ఈరోజు కాదు అంటే అసలు అమరావతి అనే వర్డ్కి మీనింగ్ తెలుసా సార్? అసలు ఇన్ని రాష్ట్రాల్లో ఒక రాజధాని పేరు నిలబడింది, పేరు వినపడింది అంటే ఒక్క అమరావతి సార్. మీరు ఎన్నో రాజధాని పేర్లు చూసి ఉండొచ్చు, ఒక్క అమరావతి మాత్రం ఒక గౌతమ బుద్ధుడు స్తూపానికో లేకపోతే మాకున్న అమరావతి పుణ్యక్షేత్రానికో అంత పెద్ద బౌద్ధుడు స్తూపం పెట్టి ఒక సిద్ధాంతాలు గౌతమ బుద్ధుడు అంటే మీకు తెలుసు అంబేద్కర్ గారు పాటించింది ఒకే ఒకటి బౌద్ధ సిద్ధాంతం. రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిని అనుసరిస్తూ ఆ బుద్ధుడు ఎంత గొప్ప శిలా విగ్రహం సార్. ఇదంతా ఒక డివోషనల్ గానో ఒక దేశభక్తి భావంతోనో ఈ రకంగా పోయే ఈ రాజధాని ఇక్కడ కాదు ఇక్కడ మార్చేస్తానంటే ఆ రోజు మోడీ గారు ఎందుకు వచ్చారు? ఎందుకు జలాలు తీసుకొచ్చి ఇక్కడ చేశారు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎందుకు వచ్చి హైకోర్టు స్టార్ట్ చేశారు? అప్పుడే ఆలోచించుకోవాలి కదా సార్. ఒక పని చేసేటప్పుడు ఆలోచించుకోవాలి కదా. ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టేటప్పుడు వాస్తు చూసుకుని కదా కడతాం. చివరి బిల్డింగ్కి వెళ్ళిపోయాక వాస్తు చూసుకుని కట్టి ఇదంతా వాస్తు బాలేదని పగల కొడతామా? దాన్ని తగ్గోడు కమ్ముకుంటాం. అంటే ఇప్పుడు క్రిస్టియన్స్కో ముస్లింకో వాస్తు అక్కర్లేదు అనుకోండి, సిద్ధాంత ప్రకారం తప్పు ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? సార్ మీరు కొనుక్కోండి, వేస్ట్గా పగలగొట్టడం ఎందుకు అనుకుంటాం. అంటే మనం కట్టించిన బిల్డింగ్ని పడగొట్టడానికి మనకే అంత బాధగా ఉంటే ఇంత గొప్ప రాజధాని ఇచ్చేస్తామని ఇంతమందికి మాట ఇచ్చి ఒక అగ్రిమెంట్ తీసుకొని ఒక సిఆర్డిఏ చట్టాన్ని ప్రత్యేకించి ఒక చట్టాన్ని పెట్టి ఈ రకంగా చేస్తున్నప్పుడు ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి, మరి ఎందుకు మా ఆంధ్రాలో చర్చలు జరగట్లా? ఎందుకు రైతులను ఇంతవరకు పిలవాల? రైతు జేఏసీ కమిటీ ఒక అధ్యక్షుడు ఉంటారో ఒక కమిటీ కన్వీనర్ ఉంటారు, వాళ్ళని పిలిపించి ఏంటయ్యా మీ బాధలు, ఎందుకు మీరు రోడ్లు ఎక్కుతున్నారు, ఇదిగో ఇంత నష్టం అని మీరు ఏ రోజున కూర్చోబెట్టి మాట్లాడారా? అదే దారిగా అసెంబ్లీకి పోతారు, అదే దారిగా హైకోర్టుకు పోతుంటారు, అదే దారిగా అన్నీ చేస్తుంటూ వాళ్ళ సమస్యలు మీకు కనపడలేదా? ఎక్కడో మారుమూలలో ధర్నా చేస్తే మీకు తెలియకపోవచ్చు, మీ కళ్ళ ముందు ధర్నా చేస్తే మీరు ప్రోటోకాల్ బందోబస్తు పెట్టుకొని పోతున్నారే కానీ ఇటు తలదిప్పి వీళ్ళని చూసి మీ బాధ ఏంటని ఒక్క ఎమ్మెల్యే అడిగిందండి? సో నేను ఒకటే చెప్తున్నాను సార్, ఫైనల్ కన్క్లూజన్గా ఒక సెంట్రల్ ఒక వ్యవసాయ బిల్లును పెట్టి ఇంకా అమల్లోకి కూడా రాలేదు. మీరు గమనిస్తే అమల్లోకి కూడా రాని చట్టాన్ని వద్దని ధర్నాలు జరుగుతున్న టైము అక్కడ కూడా రైతులు ఇక్కడ అదే రైతులు, కేంద్రం దిగొచ్చి వాళ్ళతో చర్చలు జరుపుతుంది. మరి ఇక్కడ రాజధాని రైతులు ఏం పాపం చేసుకున్నారండి? వాళ్ళు చేసేది వ్యవసాయమే, వీళ్ళు చేసేది వ్యవసాయమే కదా. కనీసం వీళ్ళు కోటీశ్వరుల రైతులు పెయిడ్ ఆర్టిస్టులు మీరు ఏదైనా కానీ మీరు ఒక బిల్లు పెడితే మీకు నష్టం వచ్చింది ఏంటి బాధ అని పిలిచి అడుగుతాం కదా. అలా కూడా వీళ్ళని ఎందుకు అడగలేదు? అంటే వీళ్ళని రైతులుగా అసలు మీరు భావించలేదా? రైతులతో మాట్లాడేది ఏంటన్నా పోతే 3 ఎమ్మెల్యే సీట్లేనా? సో నాకు ఒక్కటే అనిపిస్తుంది సార్, రైతులను కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడి వాళ్ళ బాధల సాధకాలు తెలుసుకొని మిమ్మల్ని గెలిపించుకున్న రైతులు కానీ ప్రజలు కానీ మీరు ఏదో చేస్తారనే మిమ్మల్ని గెలిపించుకున్నారు. ఆ రోజు రాజన్న గారు ఒక వైఎస్ఆర్సీపీ పథకం తరపు నుంచో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నుంచునో ఆయన ఎన్నో మేలు చేశారు. మీరు చూసుంటే 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎన్నో పథకాలు ఆయన వల్ల బాగుపడిన వాళ్ళు ఈ రోజుకి ఆయన పేరు చెప్పుకున్న వాళ్ళు ఉన్నాం. ఈ రోజుకి ఆయన 16 నెలలు లోపులున్న ఆయన మీద కొన్ని కేసులు ఉన్నప్పటికీ ఏం కాదులే, మన జగన్ అన్నేలే, మన రాజన్న బిడ్డే కదా, మళ్ళీ మన రాజధానికి వస్తాడు, మనల్ని డెవలప్ చేస్తాడు అని మిమ్మల్ని కూర్చోబెట్టాను. దాని తగ్గట్టుగా ఆయన మంచి మంచి పథకాలు వదిలేరు. కొన్ని వేల కోట్లు ఖర్చు అయినప్పటికీ పథకాలు వదిలేరు. ఈ కోట్ల ఖర్చు వల్ల ఒకళ్ళ గవర్నమెంట్ ఖజానాకి గండి పడినప్పటికీ రైతులకు ఉపయోగమేగా, అంటే రైతులకు ప్రజలకు ఉపయోగమే కదా. సో మా రాజన్న మంచి చేస్తాడు అనుకుంటున్నారు నవరత్నాల వల్ల. ఈ నవరత్నంలో ఇక తెలియని రత్నాలను ఒకటి మిల్ట్ చేసి రాజధాని ఇలా విభజన చేసి ప్రాంతీయ విభేదాలు, కుల విభేదాలు, మత విభేదాలు ఇన్నిటికీ కేంద్ర బిందువుగా ఆంధ్ర తయారైపోయింది సార్. రైతుల్ని కూర్చోబెట్టి మాట్లాడడమే ఈ సమస్యలకు సొల్యూషన్. వాళ్ళని ఆ రోజు కూర్చోబెట్టి మాట్లాడి మీరు సిఆర్డిఏ చట్టం ప్రకారం భూములు తీసుకున్నారు. ఈరోజు మీరు వెనక్కి ఇవ్వడానికి కూడా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలిగా.
ఇప్పుడు మర్యాద మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఎలా చూస్తానో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అలాగే కదా చూసేది. ఆ రోజు తీసుకునేటప్పుడు ధర్నాలు వేస్తే కూర్చున్నారు. అది కాదమ్మా, ఇది కాదమ్మా, ఇన్ని ఎకరాలు ఇవ్వండి, ఇన్ని ఎకరాలు ఇవ్వండి, మీకు ఇంత ఇస్తాం, అక్కడ భూమి ఇస్తాం, ఇక్కడ ఇస్తాం, ఇంత రేట్ ఇస్తాం, అంత రేట్ ఇస్తాం, ఇక్కడ అన్నీ చెప్పారుగా. ఈ రోజు వెనక్కి ఇచ్చేటప్పుడు కూడా చెప్పాలి కదా, కూర్చోబెట్టి మాట్లాడాలి కదా, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. అంటే తీసుకునేటప్పుడు గొప్పగా తీసుకున్నారు, ఇచ్చేటప్పుడు ఇచ్చి పడేస్తున్నాం అంటారు. ఎవరు తీసుకుంటారు వెనక్కి? సో ఖచ్చితంగా రైతులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్. రైతులు కూర్చోబెట్టి మాట్లాడాలా. రాజ్యానికి వ్యవసాయం అనేది వెన్నుముక. భారతదేశాన్ని నిలబెట్టిందే ఈ వ్యవసాయం. రైతులు, అది అమరావతి రైతులా, కృష్ణా జిల్లా రైతులా, గుంటూరు జిల్లానా, లేకపోతే ప్రకాశం జిల్లా, ఇవన్నీ కాదు సార్. రైతు అంటే రైతే. వాడు దుక్కి దున్ని భూమిని పండించి ఈ రోజు మనం తినే అన్నానికి కారణమైన వ్యక్తి బాధపడకూడదు సార్. అది ఎవరైనా కానీ మీరు కూర్చోబెట్టి మాట్లాడండి. కేంద్రమే దిగొచ్చింది రైతుల కోసం, మీరు దిగి రాలేరా? మీరు రాష్ట్రమే కదా. సో రాష్ట్రం దిగొచ్చి రైతుల కోసం వాళ్ళ కామెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ డీల్స్ కానీ, వాళ్ళ అగ్రిమెంట్లు కానీ, వాళ్ళు ఏమడుగుతున్నారు అవన్నీ పూర్తిగా విని వాళ్ళకి నచ్చినట్టో నచ్చినట్టో మీరేదో కూర్చొని అసలు మీరు దిగి రారే. అసలు అసెంబ్లీ దారిలో అటే పోతా మీరు ఎందుకు దిగిరారు? ఒక్కసారి అటు పోతా తొంగి చూడరా? రైతులు రాజధాని హైకోర్టు నుంచి ఈ దరి నుంచి ఆ దరి వరకు రైతులు పచ్చ జెండా పట్టుకొని నుంచుంటారు సార్. ఈ రాజధాని కేసులు జరుగుతున్నప్పుడు జరగనప్పుడు మాకు న్యాయం చేయండి, ఒక న్యాయ వ్యవస్థ మీదే ఆధారపడ్డారు. ఈరోజు న్యాయ వ్యవస్థ హైకోర్టు ఒక్కటే నిలబడింది సార్. అక్కడ ఈరోజు హైకోర్టును కూడా తీసేస్తామంటున్నారు. హైకోర్టు ఒక్కటే నిలబడింది. జడ్జి గారు అసలు ఈరోజు మీరు హీరో అంటే ఒక ప్రభాస్, ఒక పవన్ కళ్యాణ్ లాగా మీకు కనపడతారు. మాకు హీరో అంటే మా సీజే గారే. మాకు హీరో. దమ్ముగా ఒక్కొక్క పాయింట్ ఆయన మాట్లాడుతుంటే మాకు రోమాలు లిక్క పొడుస్తున్నాయి. అమ్మో ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు, పార్టీకో ప్రభుత్వానికి ఎగెయినెస్ట్ కానీ. అయితేనేమి నిజం, అది రాజ్యాంగం రూల్. అది మీరు రైతులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా. మీ ఇష్టం వచ్చేట్టు మీరు మారుస్తానంటే ఇది పిల్లల్ని మార్చినట్టు కాదు అని ఈరోజు పొలిటికల్ పార్టీని, ఈరోజు ఏదైతే డీజీపీ పొలిటికల్ పార్టీని పోలీస్ వ్యవస్థ ఎలా అయితే కొమ్ము కాస్తుందో, మీకు చేతనైతే కాషాయ వస్త్రాలో, లేకపోతే చేతనైతే ఒక తెల్ల బట్టలో ఖద్దరు బట్టలు వేసుకొని పొలిటికల్ పార్టీలు వెనకాల తిరగండి. కాకి యూనిఫామ్ వేసుకున్నాక పబ్లిక్ సర్వెంట్ అంటే పబ్లిక్ సర్వీస్ చేయాలి. ఒక పార్ట్ ఆఫ్ వ్యూలో మీరు పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, కానీ మీ పూర్తి వ్యవస్థ తిరిగేది ప్రజల చుట్టూ. సో ఖచ్చితంగా ఇంత గొప్ప వ్యాఖ్యలు హైకోర్టులో చేస్తుంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. ఆంధ్ర న్యాయ వ్యవస్థ అంటే అసలు రోమాలు నిక్కుపొడిచేలాగా అయిపోతుంది. ఈరోజు ఈ రాజధాని డెసిషన్ వస్తే రైతుల రాజ్యమా, ప్రభుత్వమా, కోర్టా, ఈ మూడు వైపులా తిరుగుతూ ఉంటుంది. బహుశా ఏం జరుగుతుందో తెలియట్లేదు సార్. ఇప్పుడు హైకోర్టు రాజధాని జరుగుతుంది కదా, డెసిషన్ జరుగుతుంది, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, గొప్ప గొప్ప అడ్వకేట్స్ ఎన్నో పాత జడ్జిమెంట్లన్నీ బయటకు తీసి రైతులకు న్యాయం చేయండి, ఇలాగ అగ్రిమెంట్ సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయకూడదు అని ఏదో కూడా చెప్తున్నారు. ఎవరు గెలుస్తారు? రైతులకు న్యాయం జరుగుతుందా, ప్రభుత్వానికి న్యాయం జరుగుతుందా? ఉత్తుకంటగా ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలా లేదు. ఎవరో మోసం చేస్తే ప్రభుత్వాన్ని అడుగుతాం, ప్రభుత్వం మోసం చేస్తే ఎవరిని అడుగుతామండి? పలానా అమూల్య పార్టీ వాడు మోసం చేశాడో, మీరు చూస్తే అగ్రిగోల్డ్ వాడు మోసం చేశాడో మా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాం. అగ్రిగోల్డ్ వాళ్ళు ఎంత మోసం చేశారండి రైతుల్ని? ఎంతమంది ప్రజలు మోసం చేశారు? అగ్రిగోల్డ్ వాళ్ళకి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం. ఈరోజు ప్రభుత్వం మోసం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? సో ఒక్కసారి ప్రభుత్వం దిగొచ్చి, సెంట్రలే దిగొచ్చింది, మీరెంత సార్? సెంట్రలే దిగొచ్చి రైతుల కోసం ఈ ఆంతర్యాలు తొలగిపోవాలి, రైతుల ధర్నాలు ఆగిపోవాలని చర్చలు జరుపుతుంటే ఈరోజు సంవత్సరం నుంచి జరుగుతున్నాయి. ఇది ఎన్ని చట్టం ఎప్పుడు వచ్చింది సార్? ఈ సిఆర్డీఏ చట్టం వచ్చి సంవత్సరం పైన అయిపోతుంది. రైతులు ధర్నాలు జరుగుతాయి, ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది? సంవత్సరం అయిపోలా? ఈ బిల్లు ఎప్పుడు వచ్చింది? వ్యవసాయ బిల్లు ఈ మధ్యలోనే కదా వచ్చింది. అప్పుడే చర్చలు ఎందుకు బిగినాయి? వచ్చింది ఒక పంజాబ్ వాళ్ళే, ఇంకా అన్ని రాష్ట్రాల్లో రాలా. అయినా సరే సెంట్రల్ దిగొచ్చి రైతులకు ఏం కావాలి, ఈ చట్టంలో మేము ఇవి పెట్టాం, మీకు ఈ నష్టం ఆ నష్టం అని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈరోజు మీరెందుకు దిగి రావట్లేదు? సో ఖచ్చితంగా గౌరవనీయులైన సీఎం గారికి ఒకటే విజ్ఞప్తి సార్, అక్కడైనా రైతే ఇక్కడైనా రైతే. రైతు కంట నీరు రాకూడదు. ఈరోజు రైతు పేరు పెట్టుకుని సినిమాలు కొన్ని కోట్లు గడించినాయి, ఎందుకంటే రైతు బాధపడితే ఎవరు చూడలేరు. సో అలాంటి రైతు, అమరావతి రైతు అనివ్వండి, కర్నూలు రైతు అనివ్వండి, వైజాగ్ రైతు అనివ్వండి, ఏ రైతైనా ఒక రైతు బాధపడితే ఎందుకు బాధపడుతున్నాడు, ఏ కారణంగా బాధపడుతున్నాడు, మీకేం కావాలి, మేమేం చేయాలి అనేది ఒక్కసారి దయచేసి మీరు డిస్కషన్ పెడితే వాళ్ళకి ఏం కావాలో చెప్తారు, మీరేం కావాలో అడుగుతారు. ఈ మధ్య చర్చలు జరుగుతాయి. ఈ చర్చలు కనీసం ఇప్పటి వరకు మీరు చేయలేదు, చేయాలని అనిపించకపోవచ్చో, మీరు ఎందుకు చేయలేదో మాకు తెలియదు. కానీ ఈరోజు సెంట్రల్ దిగొచ్చి చేసింది సార్. సో మీరు కూడా దిగొచ్చి రైతులతో చర్చలు చేయండి. రాజధాని ఎందుకు తరలించాల్సి వస్తుందో చెప్పండి, ఎందుకు ఎన్ని కోట్లు నేను భరించలేకపోతున్నానో చెప్పండి, వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి సార్. సో ఖచ్చితంగా సార్ నేను ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా ఖచ్చితంగా ఒక్కసారి రైతులతో మాట్లాడమంటున్నాను సార్. ఒక్కసారి రైతులతో మాట్లాడి వాళ్ళు ఏమడుగుతున్నారు, ఆ రోజు తీసుకునేటప్పుడు మాట్లాడారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రభుత్వ పార్టీలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని మాట్లాడుతున్నారు. ఈ రోజు వాళ్ళ ధర్నా చేస్తే ఒక ప్రభుత్వ పార్టీ వాళ్ళని తొంగి చూడట్లా. వాళ్ళని అడగండి సార్, వాళ్ళకి ఇష్టమో ఇష్టం లేదు అడగండి. అంతేగాని కర్నూలు వైజాగ్ల మధ్య ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టకండి సార్. ఈరోజు ఏంటమ్మా నీకు బాధ కర్నూలు వస్తే అని కింద కామెంట్స్ పెడతారు.
ఏంటమ్మా నువ్వు ఒక తెలుగుదేశం పార్టీ అన్న కింద కామెంట్స్ పెడతారు, ఏదైనా ఒక ప్రజారాజ్యం పార్టీ అని కామెంట్స్ పెడతారు, ఒక జనసేన ఒక బీజేపీ అని అడుగుతారు. సరే ఒక పార్టీ ఏంటి, ఇక్కడ ఒక రైతు నష్టపోతున్నాడు, ఇక్కడ గవర్నమెంట్ మోసం చేసింది, వాళ్ళని మోసం చేస్తుంది, రేపు మిమ్మల్ని మోసం చేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి క్వశ్చన్ చేయాలా, ప్రతి ఒక్క వ్యక్తి ఒక మూకుమ్ముడిగా ఉండి ఈ క్వశ్చన్కి సమాధానం తెచ్చుకోవాలి. ఇవాళ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, రేపు మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ ఏ ప్రభుత్వ పార్టీకి అతీతం సార్. చాలా మంది కింద కామెంట్స్ పెడుతుంటారు, మీరు పచ్చచీర కట్టుకోండి, మీరు తెలుగుదేశంకి పనికొస్తారు, మీరు జనసేనగా ఉండండి అనేసి. నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను ఒక రైతు పక్కన ఉండా, ఒక న్యాయవాదిగా ఒక క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఒక మోసం చేస్తే 420 IPC చీటింగ్ కేసులు నమోదు చేసే మేము ఈరోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసిన సీఎం గారు, ప్రభుత్వం కానీ ఈ రైతులకు మోసం చేస్తే ఏమీ చేయలేని నిస్సహాయాలైపోయాం. సో రైతుల తరపు నుంచి మాట్లాడుతుంది కేవలం రైతుకు న్యాయం చేయడమే కానీ ఏ పొలిటికల్ పార్టీ లబ్ధి కాదు సార్. ఒక న్యాయవాది వృత్తిలో ఏ వ్యక్తికైనా న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటుంది. సో ఈరోజు అన్నం పెట్టే రైతు ఈరోజు రోడ్డు మీద ధర్నా చేస్తుంటే అటువైపు నుంచి మేము బండి మీద పోతూ ఆ రైతును చూస్తూ ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకపోతే ఒక మానవతా విలువలు ఏముంటాయి సార్? మా హైకోర్టు పోతున్నారుగా, రాజధాని కేసు జరుగుతుందిగా, ఏమైద్దని అడుగుతారు. సరే జరుగుతుందమ్మా, మీకు న్యాయం జరుగుతుందిలే, మీరు వాళ్ళ నమ్మే కదా ఇచ్చారు, మీరేం డబ్బులు ఆర్జించి ఇవ్వలేదు కదా, ఏదో ఒక న్యాయం జరుగుతుందిలే అని ఒక్క మాట మేము చెప్పలేకపోతున్నాం. మీకు అన్యాయం జరగదు, న్యాయం జరుగుతుందని చెప్పి వెళ్ళిపోతున్నాం. ఈ ఒక్క మాట నాకు చెప్పి అది తీర్చుకోలేకపోతే మాట పోతుందని ఒక బాధ సాధారణ మనిషిగా మాకే ఉంటే, ఒక ప్రభుత్వం మాట మీద నిలబడి ఈ రాజధాని ఇక్కడ డెవలప్ చేస్తానని మాట తప్పుతుంటే ఆ ప్రభుత్వం ఎంత బాధపడాలి? ఈరోజు ఒక కేసు తీసుకున్నాం సార్, గెలుస్తామని చెప్పలేము, చూస్తున్నామమ్మా ప్రయత్నం చేస్తామంటాం. ఈరోజు గెలుస్తున్నామని ఖచ్చితంగా చెప్పి మేము డబ్బు తీసుకున్నాక గెలవకపోతే అది ఎంత వినమ్రతంగా ఉంటుంది? సో ఒక చిన్న కేసుకే మేము అంత ఆలోచిస్తుంటే ఖచ్చితంగా రాజధాని కట్టేస్తాం, ఖచ్చితంగా ఇవన్నీ వచ్చేస్తాయి, ఇన్ని బిల్డింగ్లు వస్తాయి, ఇన్ని కన్స్ట్రక్షన్ వస్తాయి, మీ భూమి ఇచ్చేయండి, మీకు ఇంత లాభాలు చూపిస్తాను వాళ్ళకి చెప్పి ఈరోజు వాళ్ళని మోసం చేస్తే మీకు బాధ అనిపించట్లేదా? మీకు ఇబ్బంది అనిపించట్లేదా? వాళ్ళ ముందు మనం తలెత్తుకోగలుగుతున్నామా? సో అదొక్కటే సార్ నేను అడిగేది. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు సార్, ఒక రైతు గురించి మాట్లాడే మాటలు ఇవి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు స్పందించండి. వాళ్ళ సమస్య రైతు దగ్గర ఉంది, రేపు మీ దగ్గరకో నా దగ్గరకో రావచ్చు. అందరం ఒక గ్రూప్గా ఉండి ఖచ్చితంగా ఈ సమస్యకు సొల్యూషన్ చూద్దాం. అక్కడ రాజధాని ఉంటుందో ఊడదో వెళ్ళిపోతుందో ఏదో సెకండరీ థింగ్, ముందు కూర్చొని డిస్కషన్ అనేది, చర్చ అనేది జరగాలి కదా సార్. ఈరోజు కేంద్రం ఎందుకు చర్చలు చేస్తుంది? అలాగే మీరు కూడా చర్చ చేయండి, రైతు ఇష్టాయిష్టాలు తెలుసుకోండి, వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వండి. సో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మ్యామ్. ఇదండి చూశారు కదా, రైతులకి కంపల్సరీ న్యాయం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సంవత్సరం నుంచి ధర్నాలు చేస్తున్నటువంటి రైతుల్ని కంపల్సరీ ఇప్పుడైనా సరే ప్రభుత్వం ముందుకు వచ్చి చర్చలు జరిపి వారికి తగిన రీతిగా న్యాయం చేయాలని కోరుకుందాం. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.